ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నా యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కానీ నోటిఫికేషన్లో జోనల్ వేకెన్సీస్ ఇవ్వలేదని చెప్పేసి మీరు చాలా రకాల డౌట్స్ని రైస్ చేశారు. ఆ డౌట్స్ని మీకు క్లారిఫై చేయడానికి ముందు ఆ డౌట్స్ గురించి వీడియోస్ అయితే చేయవలసి వచ్చింది. ఈ వీడియోలో ఏంటంటే చాలా తక్కువ టైంలోనే 2 నోటిఫికేషన్స్ గురించి మెయిన్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే కంప్లీట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నోటిఫికేషన్ గురించి తెలుసుకోవడం మన యొక్క ప్రాథమిక బాధ్యత అన్నమాట. అందువల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఎలాంటి డౌట్ లేకుండా సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకోవాలి. ఆ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి. మరిన్ని ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ మరియు ప్రిపరేషన్ గురించి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఆర్పీఎఫ్లో ఖాళీగా ఉన్నటువంటి 4660 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 15వ తారీఖు 4వ నెల 2024 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14వ తారీఖు 5వ నెల 2024. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్పీఎఫ్లో ఖాళీగా ఉన్నటువంటి 452 సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ను, అదేవిధంగా 4208 కానిస్టేబుల్ వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్, మ్యారీడ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్ అందరూ కూడా ఎలిజిబుల్లే. ఎవరికైతే డిగ్రీ ఉందో వాళ్ళు కానిస్టేబుల్కి మరియు ఎస్ఐకి రెండింటికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాథమిక విద్యార్హతలు మరియు వయసు పరిమితులు కనుక చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హత డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసుకోవడానికి 10వ తరగతి ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఓపెన్ 10th కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. మరి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన వయసు పరిమితులు కనుక చూసుకున్నట్లయితే మీరు సబ్ ఇన్స్పెక్టర్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీ వయసు అనేది 1వ తారీఖు 7వ నెల 2024 టైంకి మీ వయసు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 సంవత్సరాలుగా ఉండాలి. ఇది కోవిడ్కి సంబంధించి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి వారి వయసు పరిమితులు అయితే అనుమతించబడతాయి. అదేవిధంగా కానిస్టేబుల్ కనుక మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీ కనిష్ట వయసు వచ్చేసరికి 18 సంవత్సరాలు, అదేవిధంగా గరిష్టంగా 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. అది కూడా సేమ్ 1వ తారీఖు 7వ నెల 2024. ఇది కట్ ఆఫ్ డేట్ అనమాట. ఇంకా దానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. మనకి ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది ఇండియన్ రైల్వేస్లో లెవెల్ 6 పోస్ట్ అనమాట. బేసిక్ పే వచ్చేసరికి 35,400. అదేవిధంగా ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్ అనేది మనకి ఇండియన్ రైల్వేస్లో లెవెల్ 3, బేసిక్ పే వచ్చేసరికి 21,700. ఇంకా అదేవిధంగా ఈ నోటిఫికేషన్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే విద్యార్హతతో పాటు శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. ప్రాథమికంగా కావాల్సినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి ఒకటే శారీరక ప్రమాణాలు అయితే కలిగి ఉండాలి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఒకటే ఫిజికల్ మెజర్మెంట్స్. అవేంటంటే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్స్ క్యాడెట్స్ హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ మేల్స్ 160 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఆ తర్వాత యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఫీమేల్ క్యాడెట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్ 152 సెంటీమీటర్స్, అంటే వీళ్ళకి కూడా 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్స్ క్యాడెట్స్ చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్, ఇంకా ఎక్స్పాండెడ్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ మేల్స్కి వచ్చేసరికి చెస్ట్ అనేది గాలి పీల్చక ముందు 76.2, ఆ తర్వాత గాలి పీల్చిన తర్వాత 81.2, చెస్ట్లో కూడా 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. అయితే మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్లుగా ప్రాథమికంగా విద్యార్హతలు, అదేవిధంగా ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ని కనుక మనం కలిగినట్లయితే ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి పీఈటీ, పిఎంటీ, ఆ తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనిలో 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 1/3 నెగిటివ్ ఉంటుంది. 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకటే సిలబస్, కాకపోతే ఎగ్జామ్లో డెప్త్ లెవెల్ అనేది మారుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ కూడా వేరు డేట్స్లో కండక్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. ఇంకా సిలబస్ కనుక చూసుకున్నట్లయితే అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, ఇంకా జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా 120 మార్క్స్కి సిలబస్ అవుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సేమ్ సిలబస్ అనమాట. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ సిబిటి కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఎవరైతే ఆ మెరిట్ సాధిస్తారో, ఎవరైతే కట్ ఆఫ్లో ఉంటారో వాళ్ళని 1:10 రేషియోలో సెకండ్ స్టేజ్కి పిలుస్తారనమాట పీఈటీ పిఎంటీ కోసం. ఎవరైతే కట్ ఆఫ్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఈ సెకండ్ స్టేజ్కి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా ఈ సెకండ్ స్టేజ్కి సంబంధించి పీఈటీ పిఎంటీ, ఆల్రెడీ పిఎంటీ గురించి అయితే మనం డిస్కస్ చేసాం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి. ఇప్పుడు పీఈటీ గురించి అయితే తెలుసుకుందాం. కొంత వేరియేషన్ అనేది ఉంటుంది కానిస్టేబుల్ ఈవెంట్స్కి, ఎస్ఐ ఈవెంట్స్కి కొంత వేరియేషన్ ఉంటుంది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో టోటల్గా 3 ఈవెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మేల్స్కి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి 1600 మీటర్లని 6 నిమిషాలు 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి, ఓన్లీ 1 ఛాన్స్. సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి 1200 లాంగ్ జంప్ ఉంటుంది, ఓన్లీ 2 ఛాన్సెస్. ఆ తర్వాత హై జంప్ వచ్చేసరికి మేల్స్కి 3 feet 9 inches, ఓన్లీ 2 ఛాన్సెస్. ఆ తర్వాత ఫీమేల్స్కి ఈవెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఈవెంట్ 800 మీటర్ని 4 నిమిషాలలోపు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి 9 feet లాంగ్ జంప్. ఆ తర్వాత హై జంప్ వచ్చేసరికి 3 feet. ఈ 2 ఈవెంట్స్ కూడా 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి. రన్నింగ్ మాత్రం ఓన్లీ 1 ఛాన్సే ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా చూసినట్లయితే కానిస్టేబుల్ మేల్స్కి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి 1600 మీటర్ రన్నింగ్ని 5 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాలి, ఓన్లీ 1 ఛాన్సే. ఇంకా సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి లాంగ్ జంప్ 14 లాంగ్ జంప్ దూకాలి, ఓన్లీ 2 ఛాన్సెస్ ఇస్తారు. ఆ తర్వాత థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి 4 feet హై జంప్ని అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఓన్లీ 2 ఛాన్సెస్. ఇంకా ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈవెంట్ 800 మీటర్ రన్నింగ్ని 3 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి లాంగ్ జంప్ 9 feet 2 ఛాన్సెస్లో క్లియర్ చేయాలి. ఆ తర్వాత హై జంప్ 3 feet 2 ఛాన్సెస్ లోపు క్లియర్ చేయాలి. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలాంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు. ఓన్లీ వీళ్ళకి సెకండ్ స్టేజ్లో ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు. వీళ్ళకి ఎలాంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు. ఇంకా ఈ సెకండ్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వీళ్ళకి థర్డ్ స్టేజ్ అయినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ కోసం ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది 1:1 రేషియోలో. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా 3 స్టేజెస్లో రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా నోటిఫికేషన్లో కీ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఆర్పిఎఫ్ కావాలా, ఆర్పిఎస్ఎఫ్ కావాలని చెప్పేసి మనం జోనల్ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు. మనకి ఫైనల్ మెరిట్ తర్వాత మనం జోనల్ ప్రిఫరెన్స్ అడుగుతారు. అప్పుడు మనకి ఏ జోన్ అనేది అప్పుడు డిసైడ్ చేస్తుంది, రైల్వే బోర్డు ద్వారా డిసైడ్ చేస్తారు. మనకు వచ్చిన మార్కులను బట్టి మనం ఇచ్చిన జోనల్ ప్రిఫరెన్స్ని బట్టి ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాతే మనకి జోన్ కానీ లేదా ఆర్పిఎస్ఎఫ్ వచ్చిందా, ఏ జోన్ వచ్చిందని అప్పుడు డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కానీ నోటిఫికేషన్లో కానీ ఆన్లైన్ అప్లికేషన్లో కానీ ఎక్కడా కూడా మనకి అవకాశం అయితే లేదు. ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన వేకెన్సీస్లో ఆ ఫీమేల్స్కి 15% వేకెన్సీస్ రిజర్వ్ చేశారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి 10% వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేశారు. ఇన్ కేస్ వీళ్ళకి ఇచ్చిన వేకెన్సీస్లో ఎవరైనా అభ్యర్థులు లేకపోతే ఆ మిగిలిపోయిన వేకెన్సీస్ను మేల్స్ క్యాండిడేట్తో ఫిల్ చేస్తామని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ అయినటువంటి పీఈటీ పిఎంటీ కోసం 2 రౌండ్స్ అయితే 2 సార్లు షార్ట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్పారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మలైజేషన్ మార్క్స్తో ఆ ఫస్ట్ పీఈటీ పిఎంటీ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా నార్మలైజేషన్ మార్క్స్తోనే మనకి ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏజ్ అనేది అంటే కొంచినటువంటి ఆ ఏజ్ అనేది అంటే కోవిడ్కి సంబంధించి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా రిలాక్సేషన్ అనేది ఇచ్చారు కదా, ఆ ఏజ్ అనేది ఈ నోటిఫికేషన్ మాత్రమే వర్తిస్తుంది. ఓన్లీ 1 టైం మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి కోవిడ్కి సంబంధించి ఏజ్ అనేది ఇవ్వమని అయితే నోటిఫికేషన్లోనే చెప్పేశారు. ఆ తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి B1 మెడికల్ అయితే కలిగి ఉండాలి. ఆల్రెడీ మెడికల్కి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో చేశాను, మీరు ఒకసారి చూడవచ్చు. తర్వాత ట్రైనింగ్ ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బోర్డు ద్వారా డిసైడ్ చేయబడిన ఆర్పిఎఫ్ ఆర్ ఆర్పిఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్స్లో మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. కానిస్టేబుల్కి సంబంధించి 7.5 నెలలు, ఎస్ఐకి సంబంధించి 9 నెలల ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇంకా చాలామంది కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆ స్టేట్ ఫార్మాట్ క్యాస్ట్ ఉంది, దాంతో అప్లికేషన్ చేసాము ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నారు. నో ప్రాబ్లం, మీ దగ్గర స్టేట్ ఫార్మాట్ ఉంటే దాంతోనే చేయండి. సెంట్రల్ ఫార్మాట్ అనేది కేవలం మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే అడుగుతారు. స్టేట్ ఫార్మాట్తోనే మీరు అయితే అప్లికేషన్ చేయవచ్చు. దానికి సంబంధించి మోడిఫికేషన్ లింక్ కూడా మనకి 15వ తారీఖు నుండి కూడా యాక్టివేట్ అవుతుంది. వచ్చే నెల అంటే మే నెల 15వ తారీఖు నుండి కూడా యాక్టివ్లో ఉంటుంది. మే 24 వరకు కూడా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మీరు ఈ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఎక్స్ సర్వీస్ మెన్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ క్యాడెట్స్కి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ క్యాడెట్స్ మిగిలిన అందరూ కూడా 500 రూపీస్ అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అనేది ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ కంబైన్డ్ నోటిఫికేషన్ అనమాట. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ 2 వేకెన్సీస్ కంబైన్డ్ నోటిఫికేషన్. ఇది 2 సపరేట్ ఏం కాదు, కంబైన్డ్ నోటిఫికేషన్. మరి మనం ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వచ్చిన మార్కులను బట్టి మనం
మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి, జోనల్ ప్రిఫరెన్స్ని బట్టి మనకు ఆర్పిఎస్ఎఫ్ కావాలా లేదంటే ఏ జోన్ కావాలా, ఏ జోన్ ఇవ్వాలనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. పిఎఫ్ఎస్ అండ్ కానిస్టేబుల్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చాలామంది కూడా డౌట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. థ్యాంక్ యూ.